చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో నిర్మాణాలు ఎవరు చేపట్టినా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల గురించి డీటెయిల్స్ ఏంటి? రేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ సందర్భంగా చాలా కీలకమైన అంశాలు స్పష్టం చేయడం జరిగింది. హైడ్రా విషయంలో మరింత దూకుడు పెంచుతామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇందుకోసం రాజకీయ ఒత్తిళ్లు ఏదొచ్చినా కూడా ధీటుగా ఎదుర్కొంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి 4 అంశాలపైన కూడా హైడ్రా తమ పని తాను చేసుకుపోతుంది, చాలా యుద్ధ ప్రాతిపదికన చేసుకుపోతుంది కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తామని కూడా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కట్టినటువంటి నిర్మాణాలు ఎవరిదైనా అటు రాజకీయ నాయకులు కానీ, సొంత పార్టీ నేతల సంబంధించిన ఫామ్ హౌస్ కానీ, ఇతరత్ర సంబంధించిన ఏ నిర్మాణాలు ఉన్నా కూడా చెరువులో నిల్లు కట్టినా కూడా నిర్మాణాలు కడితే ఎందుకు చూస్తూ ఊరుకుంటామని కూడా చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. సో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటి కూడా తమ భేదం లేకుండా కూల్చి వేస్తామని కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్గా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేస్తాము. ఎందుకంటే చెరువుల పరిరక్షణ అన్నది చాలా ప్రాధాన్యత తీసుకుంది. హైదరాబాదు కనుక మనం ఇట్లాంటి వ్యవస్థ తీసుకురాకపోతే హైదరాబాదు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసిన ధర్మిలా ఇటు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తాము. ఆ తర్వాత బఫర్ జోన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా హైడ్రా తమ పనులు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత నాలాలు కబ్జాలు చేసినటువంటి నిర్మాణాలపైన కూడా ఉక్కుపాదం మోపుతాము. అవి కూడా నాలాలను కబ్జా చేసినటువంటి నిర్మాణాలు ఎంత పెద్దవారిదైనా ఎవరిదైనా కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేస్తుంది హైడ్రా అని కూడా స్పష్టం చేశారు. సో దీంతో పాటుగా ఇక 4వ లెవెల్ అంటే మనకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది నిర్మాణాలు, అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు, తర్వాత పార్క్ నాలాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత పార్కులను కబ్జా చేసినటువంటి వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే పార్కులను కబ్జా చేసినటువంటి కబ్జాకోర్లకు కూడా దడ పుట్టిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి సంకేతాలు జారీ చేయడం జరిగింది. సో ఈ 4 అంశాలపైన హైడ్రా విస్తృతంగా యుద్ధ ప్రాతిపదికన కూల్చివేతల పర్వం కొనసాగుతుందని కూడా చెప్తా ఉన్నారు. సో పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం నెలకొల్పాలే, హైదరాబాదు విశ్వనగరంగా ఉండాలంటే ఇవి చేసి తీరాల్సిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. సో హైడ్రా ప్రస్తుతం అయితే హైదరాబాద్కు పరిమితమైందంటున్నారు. సో ఎమ్మెల్యేల నుంచి కూడా ఇతర నాయకుల నుంచి కూడా తమ అంటే ఎక్కువ డిమాండ్ వస్తున్నారు. ఈ అంశంపైన తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నారు. సో ఈ అంశంపైన పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించడం జరిగింది. సో చెరువుల సంబంధించినటువంటి దాంట్లో చెరువులను కబ్జా కోరుల నుంచి విముక్తి చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంశంపైన హైడ్రా చాలా విస్తృతంగా ముందుకు పోతుందని అంటూనే మరోవైపు హైడ్రా సంబంధించిన విషయాల్లో ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం, ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎప్పుడైతే టీ న్యాబ్ సంబంధించిన డ్రగ్స్ కంట్రోల్ కోసం ఎట్లయితే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉందో అదే తరహాలో ఇప్పుడు హైడ్రా సంబంధించినటువంటి విధానానికి సంబంధించిన దాంట్లో ఎఫ్ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని కానీ ఇతరత్ర సంబంధించినట్టు ఏమున్నా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గాను ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైనటువంటి అంశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పైన కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా పరిపాలన ఇంద్రమ రాజ్యంలో 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి ఘనత దేశ చరిత్రలో ఏది లేదు. తెలంగాణలో గత ప్రభుత్వ పాలకులు 5 ఏళ్లు పట్టింది 1 లక్ష రూపాయలు చేయడానికి, అది కూడా అరకొర చేసిన సందర్భం ఉంది. సో మేము కేవలం నెల రోజుల్లోనే అంటే జూలై 15వ తారీఖు ఒకసారి, జూలై 18వ తారీఖు 1.5 లక్షల వరకు, సో ఆగస్టు 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 22 లక్షల పైగా సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లకు రైతుల నుంచి నేరుగా ఉంది. దీని ద్వారా 18,000 కోట్ల రూపాయలను కూడా మేము ప్రభుత్వ సంబంధించినటువంటి అంటే ఖాతా నుంచి రైతులకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వారికి కూడా మేము ఇస్తాము, వారికి సంబంధించినటువంటి కుటుంబ డాటా కానీ సో అకౌంట్స్ డాటా పూర్తి స్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత వారికి కూడా ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రతిపక్ష సంబంధించిన నేతలు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీరు కూడా గ్రామాలకు వెళ్ళి ఎవరికైతే రాలేదో వాళ్ళు ఆందోళన చేస్తున్నారో వారి యొక్క వివరాలు అన్ని పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొచ్చి అధికారులకు ఇస్తే వారికి కూడా అర్హులైనటువంటి రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం
చిత్తశుద్ధితో కూడా ముందుకు పోతుందని కూడా చెప్తున్నారు. తాము కమిట్మెంట్గా ఉన్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. సో ఈ అంశం పైన కూడా వెనక్కి తగ్గి నైతిక విలువలు ఉన్నాయి కనుకనే 2 లక్షల రుణమాఫీ చేశాము. సో నైతిక విలువలు లేకుండా కేఆర్ హరీష్ రావు రాజీనామా చేయలేదని కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు ఈ చిట్చాట్లో చేయడం జరిగింది. సో హైడ్రా విషయంలో మాత్రం సొంత పార్టీ సంబంధించినటువంటి నేతలు కూడా తమపైన ఒత్తిడి తీసుకొచ్చినా కూడా పల్లం రాజు సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా కూల్చినటువంటి ఘనత కూడా ఉంది. సో హైడ్రా ఎవరికి భయపడదన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. చెరువులను కబ్జా చేసే వారిపైన, నాలాలు కబ్జా చేసే వారిపైన, పార్కులను కబ్జా చేసిన వారిపైన గుండెల్లో రైలు పలిగే విధంగా హైడ్రా తమ పని తాను చేసుకుపోతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు యుద్ధ ప్రాతిపదికన చేస్తూనే మరోవైపు కేటీఆర్, కేసీఆర్ ఎవరు కూడా అంటే ప్రతిపక్ష నేత ఇంత జరుగుతున్నా కూడా ఇటు రైతు రుణమాఫీ విషయంలో కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పట్ల కూడా చాలా తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. అసలు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా అని కూడా ఆయన సంబోధన వ్యక్తం చేయడం జరిగింది. సో ఫామ్ హౌస్ల విషయంలో ఆ విధంగా ఉంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న స్పీడ్లో ఉన్నటువంటి 19 అంశాలపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అందులో ఔటర్ రింగ్ రోడ్తో పాటుగా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణానికి, గోషామాల్కు తరలింపు పైన కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలకమైన అంశాలు కూడా చెప్పడం జరిగింది. సో ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు అటు పార్కులను, అదేవిధంగా చెరువులను, నాలను కబ్జా చేస్తున్నట్లయితే ఎవరు బాధ్యులని కూడా, ఎవరికి ఆదర్శంగా ఉంటారని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఆదర్శవంతమైన నాయకులు చెరువులను కబ్జా చేయకుండా ఉండాల్సిన బాధ్యత వారి గుర్తెరగకుండా వాళ్ళు కబ్జాలు చేయడం ఏంటని కూడా జన్వాడ ఫామ్ హౌస్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇట్లా కబ్జాకోరులుగా మారితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. FTL పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా కూల్చివేత పర్వం కొనసాగుతుంది. ఆ తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చివేతాం, ఆ తర్వాత నాలను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టం, పార్కులను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు పోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ సార్.